ఎఫెక్ట్. అయితే ఈ రామన్ ఎఫెక్ట్ ని రోజున చాలా రంగాల్లో ఉపయోగిస్తున్నారు. ఏ రంగాల్లో అంటే, ఒక స్కిన్ యొక్క క్వాలిటీ, స్కిన్ డిసీజ్ కనుక్కోవాలంటే రామన్ ఎఫెక్ట్ ని వాడుతున్నారు. పదార్థాల యొక్క క్వాలిటీ కనుక్కోవాలంటే రామన్ ఎఫెక్ట్ ని వాడుతున్నారు. అలాగా స్పెక్ట్రోస్కోపీ, చాలా రంగాల్లో రామన్ ఎఫెక్ట్ ని వాడుతున్నారు. అయితే చెప్పాను కదా, ఎవరైతే ఆలోచనలు ఆచరణలో పెడతారో వాళ్ళ సైంటిస్టులు మాట్లాడతారు. అలాగే ఒక రోజున సార్ ఐజాక్ న్యూటన్ యాపిల్ చెట్టు కింద కూర్చున్నాడు. వెంటనే ఒక యాపిల్ పండు పైనుంచి కింద పడింది. అదే ఆ ప్లేస్ లో నేను ఏం చేస్తున్నాను సార్, అబ్బా యాపిల్ పండు పడింది, తక్కువ తినేస్తాను. కానీ ఆయన ఏమన్నా అనుకోలేదు సార్, యాపిల్ పండు ఎందుకని చెట్టు నుంచి పైనుంచి కింద పడింది, కింద నుంచి పైకి ఎందుకు వెళ్ళలేదు అని ఆలోచన పుట్టింది. వెంటనే ఆలోచన ఆచరణలో పెట్టాడు ఆయన. గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనిపెట్టాడు. అంటే ఈ విశ్వంలో ఉండే భూమి ప్రతి వస్తువుని తన వైపు ఆకర్షిస్తుందని చెప్పాడు. అంటే ఆలోచనలు ఆచరణలో పెడితే శాస్త్రవేత్తగా నిలుస్తారు. రెండో పాయింట్ ఏంటంటే, ఈ ఆలోచన ఆచరణలో పెడుతున్నప్పుడు ఎన్నో విమర్శలు వస్తాయి. ఎవరైతే విమర్శలను ఎదుర్కొని ముందుకు సాగుతారో వాళ్ళే సైంటిస్టులు నిలుస్తారు. థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనిపెడుతున్నప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. ఏంట్రా ఈ కుర్రాడు ఏంటి, బల్బు ఏంట్రా పిచ్చోళ్ళ ఉన్నాడంటే, అతను ప్రయత్నించిన ప్రతి ప్రయత్నం విఫలమైంది. ఇంచుమించు 100 సార్లు పైగానే ఫెయిల్ అయిపోయాడు. ప్రతి విమర్శని ఆయన ఒక మెట్టుగా చేస్తున్నాడు. చివరికి బల్బు కనిపెట్టాడు, ప్రపంచాన్ని వెలిగించాడు. ఇక 3వ పాయింట్, ఎవరైతే నిరంతరం కష్టపడుతూ ఉంటారో వాళ్ళ శాస్త్రవేత్తలు నిలుస్తారు. డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఒకరోజు 2009 నేను ఆంధ్ర యూనివర్సిటీలో వైజాగ్లో చదువుతున్నాను. ఆయన వచ్చారు. అబ్దుల్ కలాం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆయన మీటింగ్లో పాల్గొంటే వండర్ఫుల్ మాట. ఆయన ఒక మాట చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, మా ఫ్యామిలీలో నేను ఒక్కనే ఇన్యాక్టివ్ పర్సన్, మా ఫ్యామిలీలో అందరూ కూడా యాక్టివ్ పర్సన్సే, నాకన్నా నాలెడ్జ్ పర్సన్సే, నేను చాలా ఇన్యాక్టివ్గా ఉండేవాడిని. అయితే నాకున్న క్వాలిటీ ఏంటో తెలుసా, నేను నిరంతరం కష్టపడుతూ ఉంటాను. నిరంతరం కష్టపడ్డాడు కాబట్టి ఆయన ఈ రోజున క్షిపణి శాస్త్ర పితామహుడిగా నిలిచాడు. ఎవరైతే నిరంతరం కష్టపడతారో వాళ్ళే శాస్త్రవేత్తలు కోవలో ఉంటారు. ఇక 4వది ఏంటంటే, ఎవరైతే సమాజాన్ని ప్రేమిస్తారో వాళ్ళు శాస్త్రవేత్తలు నిలుస్తారు. 1943లో బెంగాల్లో కరువు వచ్చింది. ఇంచుమించు 4 మిలియన్ల మంది ప్రజలు చనిపోయారు. ఈ సంఘటన చూసిన స్వామినాథన్, ఎంఎస్ స్వామినాథన్ గారి హృదయం కలిసివేసింది. అయ్యో, ప్రజలందరూ చనిపోతున్నారు, ఆకలితో అలమటించిపోతున్నారు, ప్రజలకు తగ్గ దిగుబడి లేదని చెప్పేసి ఆయన చాలా ప్రయత్నాలు చేసి చివరికి గ్రీన్ రెవల్యూషన్ ద్వారా కొత్త రంగాలు సృష్టించారు. ఆధునిక టెక్నాలజీ ద్వారా తక్కువ టైంలోనే ఎక్కువ దిగుబడి సాధించారు. ఆకలి లేని స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు ఆయన. సో శాస్త్రవేత్త అవ్వాలంటే ఐక్యూ పవర్ కాదు, లేదా శాస్త్రవేత్త అవ్వాలంటే టాలెంటెడ్ పర్సన్ అవసరం లేదు. ఈ 4 నేను చదివిన బుక్స్ లో వీళ్ళ క్యారెక్టర్ చూస్తే ఈ 4 కనిపించింది నాకు. ఏంటంటే, ఆలోచన ఆచరణలో పెట్టడం, ఆచరణ పెడుతున్నప్పుడు వచ్చే విమర్శలను ఎదుర్కోవడం, 3వది ఏంటంటే నిరంతరం కష్టపడడం, 4వది ఏంటంటే సమాజాన్ని ప్రేమించడం. ఈ 4 ఏ వైకల్యం అడ్డు రాదురా. నిజంగా ఏదైనా సంకల్పం సాధించాలి తప్పులుంటే ఏ వైకల్యం అడ్డు రాదు. డబ్బు అంటారా, డబ్బు అడ్డు రాదు. మీకు తెలుసా, సార్ సివి రామన్ గారు తన ప్రయోగాన్ని ఎగ్జిబిట్ చేయడానికి అతనికి పెట్టిన ఖర్చు అని తెలుసా, 200 రూపాయలు మాత్రమే. అమెరికాలో ఒక అమ్మాయి, అంజలి అనే అమ్మాయి, ఇండియా నుంచి అమెరికా వెళ్ళింది. ఆ అమ్మాయి వాళ్ళు ఉంటున్న ప్రాంతం, 2010లో జరిగిన సంఘటన చెప్తాను. వాళ్ళు ఉంటున్న ప్రాంతంలో తాగే వాటర్ లెడ్ ఉండేది. లెడ్ ఉంటే చాలా మంది ప్రజలు లెడ్ లోపలికి వెళ్తే సీసం అంటాం, లెడ్ లోపలికి వెళ్తే బాడీలో ఆర్గన్స్ అన్ని డ్యామేజ్ అవుతాయి. ఆ ప్రజలందరూ చాలా మంది అనారోగ్య పాలైతే ఈ అమ్మాయికి జస్ట్ 15 ఇయర్స్ అమ్మాయి ఏజ్. ఆ అమ్మాయికి ఆలోచన వచ్చింది, సీసం వాటర్లో ఉండే లెడ్ని కనిపెట్టలేమని చెప్పేసి చివరికి కేవలం 30 రూపాయలతో టైటిస్ అనే పరికరం కనిపెట్టింది. ఆ పరికరం వాటర్లో పెడితే లెడ్ ఉందా లేదా అని తెలుస్తుంది అన్నమాట. అలాగే చాలా మంది ప్రజలను కాపాడింది. డబ్బు ఏమాత్రం అడ్డు రాదు. కొన్ని ల్యాబ్ ఉండాలా సైంటిస్ట్ అవ్వాలంటే? నో. మీకు తెలుసా, గ్రేగర్ జాన్ మెండల్ అనే వ్యక్తి జస్ట్ గ్రౌండ్ లో ఉండే బఠానీ మొక్కల మీద పరిశోధన చేసి జన్యు శాస్త్ర పితామహుడిగా నిలిచాడు. అంటే ఎలాగా లక్షణాలు ఒక తరం నుంచి మరో తరం పాస్ అవుతాయని. కొన్ని ఆరోగ్యం కావాలంటారా, ఆరోగ్యం కూడా అవసరం లేదు. స్టీఫెన్ హాకింగ్ తెలుసా, వీల్ చైర్కే పరిమితమయ్యాడు, కానీ బ్లాక్ హోల్ గురించి అనేక అద్భుతమైన సంఘటనలు చెప్పాడు. కనుక ఏది అడ్డు రాదు. మీరు ఎందుకు ఏం చెప్పగలం? మీలో ఎంతమంది సైంటిస్టులు ఉన్నారు? చాలా మంది సైంటిస్టులు ఉంటారు మీలో. ఒక్కసారి ఎందుకు మీకు ఇన్ని ఫెసిలిటీస్ ఎందుకు? హెచ్ఎం గారు చక్కగా మంచి గవర్నమెంట్ చాలా ఇస్తుంది, టీచర్లు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు, మీ పేరెంట్స్ ఎంతో కష్టం పంపిస్తున్నారు. కారణం ఏంటంటే మీరు ఎలా ఉండిపోవడం కాదు, ఆన్ సమ్ డే యూ హ్యావ్ గెట్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. అలాగా సక్సెస్ అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.